తెలంగాణలో హైకోర్టు పార్టీ ఫిరాయింపులపై ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి ఉన్నప్పటికీ కామ్రేడ్ అయినటువంటి సాంబశివరావు గారు ఆయన ఎమ్మెల్యేగా ఉంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి ఉంటూ కూడా దాన్ని ఆహ్వానించడం జరిగింది. అంటే పార్టీ ఫిరాయింపులు అనేది మంచిది కాదు, ఒక పార్టీలో గెలిచినటువంటి వ్యక్తులు ఇంకొక పార్టీలో పోవడం మంచిది కాదని ఆయన చెప్పడం జరిగింది. అయితే దీన్ని అందరూ ఆచరిస్తారంటే కొందరు ఆచరించలేదని చెప్పవచ్చు. పక్కన ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉంది. అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఉన్నాయి. ఈ మూడు కలిసి వాళ్ళకి కావాల్సిన బలం ఉన్నప్పటికీ వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యులను, ఎమ్మెల్సీలను తీసుకుంటున్నారు. ఇలా తీసుకోవడం కరెక్ట్ అంటే కరెక్ట్ కాదు. పార్టీ ఫిరాయింపులు దేశంలో ఎక్కడైనా ఒకే రకంగా ఉంటాయి. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెడుతూ ప్రశ్నించడానికే పెట్టాను పార్టీ అన్నాడు. అంటే ఇప్పుడు పక్క రాష్ట్రంలో కోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా మీరు కూడా ఈ విషయాన్ని మీ ప్రభుత్వాన్ని లేదా కూటమి ప్రభుత్వాన్ని లేదా చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తే